అందరికీ జై భీమ్. ఈరోజు ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం డి హిరాల్ మండల్ ఓబులాపురంలో గతంలో సిబిఐ సీజ్ చేసిన మైనింగ్ కొంతమంది అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు దాన్ని దొంగతనం చేసి విచ్చలవిడిగా అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ నాయకులు ఎవరు ఎక్కడ అనేది తేల్చమని చెప్పేసి ఇది మూడోసారి జరగడం. అక్కడ ఆ మైనింగ్ నుంచి దొంగతనం జరగడం ఇది మూడోసారి. దాన్ని ఎన్నిసార్లు మేము ప్రెస్ మీట్లు పెట్టి అధికారులకు కంప్లైంట్ చేసినా తూతూ మంత్రంగా వచ్చి అక్కడ అధికారులు ఎంక్వైరీ చేసేసి దాన్ని అక్కడికక్కడే ఆ స్థాయి అధికారులు మూసేయడం అనేది జరుగుతుంది. దీనిపైన ఎటువంటి చర్యలు అనేది తీసుకున్న బాప్తి పోలే ఇంతవరకు అయింది. కాకపోతే మొన్న రీసెంట్గా ఒక్క వారం 10 రోజుల క్రితం నుంచి కంటిన్యూగా అక్కడి నుంచి కర్ణాటకకు అనేది మైనింగ్ అనేది తరలిస్తూ ఉన్నారు. ఏ విధంగా తరలిస్తూ ఉన్నారు అంటే ఇది ఓబులాపురం మైనింగ్కి సంబంధించిండే ఫోటోగ్రాఫ్స్ ఇవి. అక్కడ తవ్వకాలు జరిగిండేటివి. ఇక్కడి నుంచి తవ్వి బళ్ళారికి వెళ్తుంటే అక్కడ కొంతమంది అధికారులు దీన్ని పట్టుకున్నారని చెప్పేసి మా పార్టీ నాయకులు అక్కడున్న పార్టీ నాయకులు మాకు ఇచ్చిన సమాచారం. కాకపోతే దీన్ని పూర్తి స్థాయిలో అధికారులు ఏ విధంగా దీన్ని క్రియేట్ చేశారబ్బా అంటే ఇది అక్కడెక్కడో డంప్ చేసి వెళ్ళిపోయినారంట వాళ్ళు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు. ఎక్కడన్నా దొంగతనం చేసిన వాళ్ళు ఎందుకు డంప్ చేస్తారు? ఆ డంప్ చేసి ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు పరిగెత్తిపోతారు? అంటే వాస్తవానికి ఇది ఎవరు చేసినారు అనేది అధికారులకు స్పష్టంగా తెలుసు. కాకపోతే కర్ణాటక వాళ్ళు 2 ఎఫ్ఐఆర్లు కట్టారు. 2 ఎఫ్ఐఆర్లు కట్టినారు. అక్కడ కర్ణాటకలో మీడియాలో కూడా వచ్చింది. బట్ ఈ ఎఫ్ఐఆర్లు కాపీస్ 2 కాపీస్. దీన్ని ఏమని కట్టారబ్బా అంటే గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్టు ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి 0096/2026 ఒక ఎఫ్ఐఆర్ నంబరు. రెండో ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి 0097/2006. సెక్షన్స్ ఏం కట్టారబ్బా అంటే వీళ్ళు BNS 303, BNSS 106, 305 సెక్షన్ల కింద వీళ్ళు అనేది కంప్లైంట్ అనేది కట్టడం అనేది జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులకు ఆ నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ అధికారులకు కండ్లు కనపడలేదా? అంటే వీళ్ళు నిద్రపోతున్నారా? అంటే వీళ్ళకి తెలిసి జరుగుతూ ఉందా? వీళ్ళ సమక్షంలో జరుగుతూ ఉందా? లేకుంటే ఏ విధంగా దొంగతనం జరుగుతుంది? గతం 3 సార్లు జరిగినా కూడా నిమ్మకి నీరెక్కినట్లు అధికారులు ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు? దీని వెనక ఎవరున్నారు అనేది ముఖ్యంగా తేల్చాలా. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే కర్ణాటక నుంచి దాదాపు 11 లక్షల వరకు అధికారులకు ముట్టింది. అందుకే ఆ టిప్పర్లని ప్లస్ ఆ వ్యక్తుల్ని పబ్లిక్గా అరెస్ట్ చేయకోకున్నట్టు, మీడియాకి చూపికున్నట్టు ఆ టిప్పర్లు తరలిపోయినాయి, ఆ వ్యక్తులు తరలిపోయినారు అని చెప్పేసి మాకు అక్కడున్న ప్రజలు కానీ మా నాయకులు కానీ చాలామంది సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏ విధంగా జరిగిందంటే చాలా పొలిటికల్ ఒత్తిడితో జరిగిందంట. అక్కడున్న కొంతమంది మాకు చెప్తున్నారు పొలిటికల్ ప్రెజర్ వల్ల కొన్ని తట్టుకోలేక మేము వదిలిపెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు నాకు పర్సనల్గా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే వాళ్ళ పేర్లు మీడియా ముఖంగా బయట పెట్టడం సరైన పద్ధతి కాదు కాబట్టి నేను ఊరుకున్నా. ఇప్పటికైనా మేము అదేదో చెప్తా ఉన్నారే, ఇది ఎట్లా ఉందంటే రాయదుర్గంలో మొత్తం ఏరియా అంతా వెజిటేరియన్స్, కోడి మాత్రం మాయమైంటారు. అంతా నీతిమంతులే అని చెప్తుంటారు. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము అంత నీతివంతులు, అవి ఇవి అని చెప్తా ఉంటారు. అంతా వెజిటేరియన్స్ అయినప్పుడు కోడి ఎట్లా మాయమవుతుంది?
దీన్ని ముఖ్యంగా గమనించాల. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని స్వయంగా నేనే కలుస్తా, లోకేష్ గారిని స్వయంగా నేనే కలుస్తా, దీనిపైన పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతా. దీని వెనక ఎవరెవరు ఉన్నారో ఆ పేర్లు మొత్తం నాకు తెలుసు, ఆ పేర్లతో సహా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. కుంభకోణం అనేది ఏం కాదు, కానీ రాయదుర్గంలో డిహిరాల్ మండలంలో సోలార్ కంపెనీ అనేది ఒకటి రావడం జరుగుతుంది. దానికి భూములు అనేది కొన్ని చోట్ల సేకరిస్తూ ఉన్నారు. ఆ భూముల్లో కొంచెం అవకతవకలు అయితే జరిగినాయని చెప్పేసి అక్కడ ఉన్న మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా మాకు తెలిసిందేది ఎకరా ఒక రేటుకి రైతులకి ఇచ్చి కంపెనీకి దాన్ని డబల్ రేటుకి అమ్ముతూ ఉన్నారని చెప్పేసి విషయం అయితే మాకు క్షుణ్ణంగా ఉంది. పూర్తి స్థాయిలో మేము విచారణ చేసి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చెప్తాము. ఇంకొక విషయం ఏమంటే, కర్ణాటక నుంచి మన ఆంధ్రాకి సంబంధించిండే కొంతమంది వ్యక్తులు కర్ణాటకలో ఇదే మైనింగ్ కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకి కొన్ని డిహిరాల్ ఫ్యాక్టరీస్కి తరలిస్తూ ఉన్నారు అని చెప్పే ఇన్ఫర్మేషన్ ఒక 50% మేము గ్యాదర్ చేసినాం. 100% గ్యాదర్ చేసినప్పుడు ఇదే ఎఫ్ఐఆర్ కాపీలతో సహా, పేర్లతో సహా నేను బయట పెడతానని